అనంతపురం జిల్లా సింగనమలలో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ టూ మెన్ కమిటీ సభ్యులు అన్నట్టుగా తయారైంది. టీడీపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లా వద్దకు చేరింది. ఎమ్మెల్యే బండారు శ్రావణికి టూ మెన్ కమిటీ సభ్యులు కేశవరెడ్డి, నరసానాయుడు తీరు తలనొప్పిగా మారింది. సింగనమలలో టూ మెన్ కమిటీ పెత్తనం ఏంటంటున్న ఎమ్మెల్యే వర్గీయులు అంటున్నారు. అధికారం ఎమ్మెల్యేదా టూ మెన్ కమిటీదా అంటూ ప్రశ్నిస్తున్నారు సింగనమల టీడీపీ నేతలు. కేడర్ గారు ఎవరైతే అధ్యక్షుల వారు టూ మెన్ కమిటీ ఇచ్చారో వాళ్ళకి నేను పనిచేశాను. మరి టూ మెన్ కమిటీ ఉందా? ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ప్రజల ఎలక్షన్ తో గెలిచిన ఎమ్మెల్యే గారు టూ మెన్ కమిటీ సార్. ఇప్పుడు అభివృద్ధి కొరకు ఆమె తపన పడుతుంది. 3 టర్ములు ఆమె వేచి చూసింది ఎమ్మెల్యే కోసం. అనివార్య కారణం వల్ల టికెట్ రావడం క్యాన్సిల్ కావడం ఉంది. ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజలు గెలుపు కోసమే, ప్రజా శ్రేయస్సు చేయలేదు, సింగమలకి అభివృద్ధి చేయలేదు. ఆమె టికెట్ తీసుకొని ప్రజలతో గెలిస్తే మరి టూ మెన్ కమిటీ అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారు సార్. ఎందుకు? నేను కూడా పనిచేశాను. కనీసం నా ఊర్లో కూడా ఇష్టానుసారం కొద్ది 29 పోస్టులు ఇంట్లో కూర్చొని టూ మెన్ కమిటీ 29 పోస్టులు ఏకగ్రీవంగా రాసుకున్నారు సార్. ప్రతి ఒక్కరు కూడా దాదాపు నా పంచాయతీలో 54 డైరెక్ట్ ఇచ్చారు వైసీపీకి ఎమ్మెల్యే. మొదలు మేము ఎక్కడ సార్ మేము చేసేది? ఇప్పుడు అభివృద్ధి ఆశించే శ్రావణి కోసం పనిచేస్తామా? టూ మెన్ కోసం మేము పనిచేయాలా? లేదు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే సార్, ఎమ్మెల్యేకి పవర్స్ ఉంటాయి, టూ మెన్ కమిటీకి పవర్స్ ఉంటాయి.